కేవలం ఆయన పాపములు మాత్రమే భరించిన వాడు కాడు. యెషయా గ్రంథం 53లో రాయబడిన మాట మనం గమనిస్తే, ఆయన నీ రోగమును భరించాడు, ఆయన పొందిన గాయములలో ఈరోజు మనకేముంది? స్వస్థత ఉంది. ఆయన గాయపరచబడి ఆ గాయముల ద్వారా మానవ జాతి ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో కన్నీళ్లమయమయ్యారో, ఆ కన్నీటికి ఒక ముగింపు, సమాప్తము దయచేశాడు ఆయన. హల్లెలూయా. ఎవరి జీవితంలో దుఃఖాన్ని సమాప్తం చేశారు? ఎవరినైతే ప్రభు విమోచిస్తారో ఆ విమోచించబడిన వారి దుఃఖము నిట్టూర్పు ఏమవుతుంది? ఎగిరిపోతుంది. హల్లెలూయా. నీ దుఃఖము ఈరోజు నా దేవుడు సమాప్తము చెయ్యునుగాక. నీ దుఃఖానికి గల కారణం ఏదైతే ఉందో వాటిలో నుంచి ప్రభు నన్ను మనందరినీ విడిపించునుగాక. ఒక్కొక్కరికి ఒక్కొక్క దుఃఖం, అందరికీ ఒకటి కాదు. ఒకరికేమో అనారోగ్యం, ఒకరికేమో ఆర్థిక ఇబ్బంది, ఒకరికేమో జాబులో సమస్య, ఇంకొకరికేమో వ్యాపార సమస్య, ఇంకొకరికేమో ఆత్మీయ సమస్య, ఇంకొకరికేమో కొడుకే సమస్య, ఇంకొకరికేమో కూతురే సమస్య. నేను అంటాను, ఒక్కొక్కరికి ఒక సమస్య. అందరి దుఃఖానికి ఒక కారణం ఒకటి కాదు, కానీ సమస్తమును ఆయన సమాప్తం చేశాడు. హల్లెలూయా. జీవము గల దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఈరోజు నీ దుఃఖానికి గల కారణం ఏదో నా దేవుడు దాని నుంచి నేను విమోచించి నీ దుఃఖమును ఆయన సమాప్తము చెయ్యునుగాక.